దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 18వ అధ్యాయము 11వ వచనము. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది త్రాగకుందున. మన జీవితంలో సుఖసౌఖ్యములు లభించకపోయినప్పటికీ, దీర్ఘ వ్యాధి ఏదైనా వచ్చినప్పటికీ, దీర్ఘకాల వ్యాధులు వచ్చినప్పటికీ, మన ప్రియులు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టినప్పటికీ, అలాంటి శిక్షణ పాఠశాలలో మనం నలిగిపోతూ ఉన్నప్పుడు మనం చెప్పాల్సిన మాట ఏంటంటే, నా తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని చెప్పగలిగితే మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాము. మనము ఇతరులకి సహాయపడాలంటే ఎంతో కొంత నష్టపోవాలి. ఇతరుల పట్ల నిజమైన జాలి కలిగి ఉండాలంటే మనం కొంత క్రయాన్ని చెల్లించవలసి ఉంటుంది. సముద్రములను సద్దణచిన దానికంటేనూ, సమాధిలోనున్న వానిని సజీవునిగా లేపుట కంటేనూ ఇది చాలా గొప్ప సంగతి. ప్రవక్తలను, అపోస్తలులను అద్భుతకరమైన సూచక్రియలు చేసిరి. అయినను వారు ఎల్లప్పుడూ దేవుని చిత్తమును జరిగించుటకు వేదన పడలేదు. దేవుని చిత్తమును జరిగించుటయు, అందుకు అవసరమైనంత ఆవేదన పడుటయు క్రైస్తవ జీవిత ఉన్నత స్థాయి. యవనేచ్ఛలను త్యజించుకునుటయు, ఎడతెగకుండా అనుదినము భారము భరించుటయు, నీ ప్రియులకు సుఖసౌఖ్యములు కోరినను అవి లభింపకుండా నిన్ను వ్యసనపరచుటయు, నిన్ను విడువని దీర్ఘ వ్యాధియు, నీ ప్రియులు కూడా నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి ఉన్నను. అలాంటి శిక్షణ పాఠశాలలో నీవు నలిగిపోవచ్చున్నప్పుడు, నా తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని చెప్పగలిగినచో నీవు తండ్రి చిత్తమును సంతోషంతో చేయుచున్నట్లే. చార్లెస్ పార్క్హర్ట్. దేవుడు నిజముగా మన పట్ల జాలిగలవాడని రుజువగుటకు శ్రమనందు రక్షకుడు అవశ్యము. అలాగే మనము ఇంకొకరి పట్ల జాలి కలిగి ఉండుటకు మనమును శ్రమనందుచున్న వారముగా నుండవలెను. మనము కొంత నష్టపడకుండా ఇంకొకరికి సహాయపడలేము. ఇతరుల పట్ల నిజమైన జాలి కలిగి ఉండుటకు మనము కొంత క్రయము చెల్లింపవలసి ఉండును. సహాయకుడుగా నుండగోరువాడు శ్రమనంద సంసిద్ధుడుగా ఉండవలెను. ఇతరులను రక్షింపబూనుకున్నవాడు ఎక్కడో ఎలాగో సిలువ మీద నుండవలసి ఉండును. ఇతరులను రక్షించినట్లు ఎక్కువగా సంతోషింపదలచినచో యేసు త్రాగిన గిన్నెలోనిది మనమును త్రాగవలెను. ఆయన పొందిన రక్త బాప్తిస్మము మనమును పొందవలెను. దావీదు వ్రాసిన ఆదరణకరమైన కీర్తనలు అత్యధిక శ్రమలో నుండి వచ్చినవే. పౌలు శరీరంలో ఆ ముళ్ళుండకపోతే అతని ఉత్తరములు అంత మాధుర్యంగాను మృదువుగాను ఉండి ఉండవు. నీవు క్రీస్తుకు సంపూర్ణంగా సమర్పించుకొని ఉన్నచో నీ ప్రస్తుత పరిస్థితి నిన్ను ప్రతికూలముగా ఒత్తిడి చేసినను అది నిత్యత్వమునకు నిన్ను సిద్ధము చేయుచున్న తండ్రి హస్తములోని సాధనమేనని తెలుసుకొనుము. కనుక ఆయనను నమ్ముకొని ఉండుము. ఆ సాధనమును, ఆ పరిస్థితిని త్రోసివేయొద్దు. దైవ సంకల్పమును దూరం చేసుకొనవద్దు. అది మనకు విపరీతముగా నుండవచ్చు, అయితే దాని వెనుక దీవెన దాగి ఉన్నది. శ్రమ వేదాంత కళాశాల కొద్దిమందిని మాత్రమే పట్టభద్రులను చేయును. ఈ మాటలను ప్రభువు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయన, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభువా. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది త్రాగకుందున. తండ్రి నాయన ప్రభు యేసు ప్రభు వారు చెప్పినట్లుగా తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందున అని మేము చెప్పగలగాలి అంటే, మేము ఇతరులకు సహాయపడాలి అంటే ఎంతో కొంత నష్టపడాలి. ఇతరుల పట్ల నిజమైన జాలి కలిగి ఉండాలంటే కొంత క్రయాన్ని చెల్లించవలసి ఉంటుంది అని మీరు సెలవిచ్చారు ప్రభువా. మా జీవితంలో ఆయన దీర్ఘ వ్యాధి ఉండవచ్చును, అలానే ప్రియులైన వారు ఒంటరిగా విడిచిపెట్టి ఉండవచ్చును, అలానే సుఖ సౌఖ్యములు కోరిన ఏమాత్రము లభించకుండా వ్యసనపడటం లాంటిది ఉండవచ్చును. దేవా, నేను ఇలాంటివి ఏవైనా జరిగి ఉన్నప్పటికీ తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుండా అని సంతోషముతో మీ చిత్తాన్ని నెరవేర్చేవారంగా మేము ఉండటానికి మాకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. దేవా, మీరు మాకు కల్పించిన ఏ పరిస్థితినైనాను అది ఒక సాధనమేనని మేము తెలుసుకొని వాటిని త్రోసివేయకుండా, మీ సంకల్పాన్ని మేము దూరం చేసుకోకుండా
దేవా ఉండటానికి సహాయం చేయండి. ఎందుకంటే దాని వెనుక గొప్ప దీవెన దాగి ఉన్నది అని మీరు సెలవిస్తూ ఉన్నారు ప్రభువా. మీరు ఇచ్చేటువంటి శ్రమ వేదాంత కళాశాల దానిలో కొంతమంది మాత్రమే పట్టభద్రులుగా చేయబడతారని సెలవిస్తూ ఉంది తండ్రి. అలాంటి శ్రమను నాయనా ప్రభువా మేము నాయనా ప్రభు కళాశాలలాగా మేము నేర్చుకోవటానికి మాకు సహాయం చేయమని అయ్యా ఈ కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.